హలో డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ క్రియేటర్స్, నేను సతీష్ జెట్టి, గ్రోత్ ఎక్స్పర్ట్. మనము ఈ వీడియోలో యాప్ ద్వారా కూపన్ కోడ్స్ని స్టూడెంట్స్కి ఎలా ఇవ్వాలి, కూపన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, కూపన్స్ ద్వారా స్టూడెంట్స్ ఏ విధంగా బెనిఫిట్ అవుతారు అండ్ మనం ఏ విధంగా బెనిఫిట్ అవుతాము, కూపన్ కోడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము ఈ వీడియోలో. ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు చాలా స్లోగా అనిపిస్తుంది అని అనుకుంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టేసుకొని చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే మీకు నార్మల్ కాకుండా 1.2x 1.5x 2.0x ఈ విధంగా స్పీడ్లో పెట్టేసుకొని చూడండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకుంటాము. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్లాస్ ప్లస్ DIY అని సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేశాక ఫస్ట్ది ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేశాక లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ OTP అడుగుతుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. డాష్బోర్డ్ వచ్చేసిన తర్వాత మనకు కావాల్సింది కూపన్ కోడ్స్ క్రియేట్ చేయాలి. కూపన్ కోడ్స్లో ఇలా లెఫ్ట్ సైడ్లో డాష్బోర్డు, వెబ్సైట్, కోర్సెస్, ఈ కోర్సెస్ అనే ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్ మేనేజ్ కూపన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం క్రియేట్ చేయాలి కదా కూపన్ కోడ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఏ కూపన్ కోడ్లో మనము ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వచ్చు, పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఫ్లాట్ డిస్కౌంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒక కోర్సు 100 రూపాయలు పెట్టామనుకోండి, 100 రూపాయలలో 50 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నాం అంటే 50 రూపాయలు తగ్గుతుంది వాళ్ళకి. ఇక్కడ ఏం చేయొచ్చు, మనము డిస్కౌంట్ అమౌంట్ 50 రూపాయలు అనేది ఎంటర్ చేయొచ్చు. లేదు నేను ఫ్లాట్ డిస్కౌంట్ కాదు పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నా, అదే కోర్సు ఒక 100 రూపాయలు ఉంది, నేను ఒక 30% ఆఫ్ ఇద్దామని అనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి, పర్సంటేజ్ డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ 30 అని ఎంటర్ చేయాలి. అయిపోయింది. అయితే మనం కూపన్ కోడ్స్ అనేది ఎనీ టైం రన్ చేయము. ఏదన్నా ఒక ఆఫరు, ఒక టైం లైన్, ఒక డెడ్ లైన్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. అలాంటప్పుడు ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం కూపన్ కోడ్ ఏ పర్పస్లో పెడుతున్నాము. ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ డే ఉంది ఆగస్ట్ 15th, నేనేం చేస్తున్నా ఆగస్ట్ 15th అని పెడుతున్నాను. స్టార్ట్ అనేది ఆగస్ట్ 15th ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ కావాలి. 6కి స్టార్ట్ కావాలి. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ కావాలి. ఓకే. అండ్ ఎండ్ డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అదే రోజు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th నైట్ 11:59 PM. ఒకవేళ ఇదే కూపన్ కోడ్ నా యొక్క యాప్లో ఎనీ టైం రన్ అవ్వాలి, ఎప్పటికైనా రన్ అవ్వాలి, ఇక మళ్ళీ క్రియేట్ చేయడం కాదు, ఎప్పటికైనా ఏదో ఒకటి కూపన్ కోడ్స్ ఉంటాయి, ఎప్పటికైనా ఆఫర్స్ నడుస్తూనే ఉన్నాయని అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి చెక్ బాక్స్. చెక్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ కూపన్ వ్యాలిడిటీ టు లైఫ్ టైం. ఒకవేళ మీకు లైఫ్ టైం ఈ యొక్క ఆఫర్ అనేది, ఈ యొక్క కూపన్ కోడ్ అనేది రన్ కావాలి అని అనుకుంటే మనం ఈ యొక్క చెక్ బాక్స్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మినిమం ఆర్డర్ వాల్యూ అని ఉంది చూడండి. మినిమం ఆర్డర్ వాల్యూ. ఈ మినిమం ఆర్డర్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన యొక్క యాప్లో ఒకటే కోర్స్ ఉండదు, నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, చాలా కోర్సెస్ ఉంటాయి. ఒకటి 100 రూపాయలది ఉన్నది, ఒకటి 200 రూపాయలది ఉంటుంది, ఒకటి 1000 రూపాయలది ఉంటుంది, ఒకటి 15,000 రూపాయల కోర్సు ఉంటుంది. ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క ప్రైస్తో ఉంటుంది. అయితే ఈ యొక్క కూపన్ కోడ్ అనేది ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్న కోర్సెస్ మీద అప్లికేబుల్ కావాలి అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ 1 అని పెట్టుకున్నాం అనుకోండి, మన యొక్క యాప్లో 1 రూపీ కన్నా పైన ఏ కోర్సెస్ అయితే ఉంటాయో ఆ కోర్సెస్ అన్నింటి మీద ఈ యొక్క కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ నేను 1 కాదు 200 ఎంటర్ చేస్తున్నా. 200 అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, 200 రూపీస్కి పైన మనం ఏవైతే కోర్సెస్ క్రియేట్ చేసి ఉంచామో వాటి మీద అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సతీష్ అలా కాదు, నాకు ఒక స్పెసిఫిక్ కోర్సు మీదనే కావాలి, అన్ని కోర్సెస్ మీద వద్దు అని అనుకుంటే అది నేను ముందు చెప్తాను, ఆ ఆప్షన్ కూడా ముందు వస్తుంది, మీరు తొందరపడకండి. ఇక్కడి వరకు అయితే ఆల్ కోర్సెస్ ఎంత ప్రైస్ రేంజ్లో ఉన్న కోర్సెస్ మీద ఈ యొక్క కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ కావాలనేది ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ 200 పెట్టేసుకున్నాం. మనము 200 పైన ఉన్న వాటి మీద ఈ యొక్క కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మనం సింగిల్ కోర్స్ మీద కూడా ఎలా చూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ స్టెప్లో చెప్తాను నేను. ఇదంతా అయిపోయింది కదా.
మ్యాక్స్ డిస్కౌంట్ అప్ టు, ఇది చెప్పలేదని మీరు కంగారు పడకండి, ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా, రైట్ సైడ్లో కింద నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ ఆఫర్ నేమ్ ఏంటి, ఇప్పుడు మనం కూపన్ కోడ్ పెడుతున్నాము, ఆఫర్ నేమ్ ఏంటిది? ఆఫర్ నేము ఇండిపెండెన్స్ డే ఆఫర్, Ctrl+Vని ఆల్రెడీ టైప్ చేసుకొని ఉంచుకున్నా కాబట్టి Ctrl+V. కూపన్ కోడ్ వచ్చేసి కూపన్ కోడ్ ఏం పెడదాము, సేమ్ ఇండిపెండెన్స్ డే అనే పెడదాము. ఇండిపెండెన్స్ డే స్పేసెస్ ఉండొద్దు కూపన్ కోడ్లో, అక్కడ రైట్ మార్క్ వచ్చినప్పుడు 2024 ఈ కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే ఈ యొక్క వాళ్ళకు ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి కూపన్ కోడ్స్ అనేది 2 రకాలు ఉంటుంది మనకు, పబ్లిక్ కూపన్ ఉంటుంది, ప్రైవేట్ కూపన్ ఉంటుంది. పబ్లిక్ కూపన్, ప్రైవేట్ కూపన్. పబ్లిక్ కూపన్ అంటే ఏంటి, ప్రైవేట్ కూపన్ అంటే ఏంటనే చిన్నగా డిస్కషన్ చేద్దాం. పబ్లిక్ కూపన్ అనేది ఏంటంటామనంటే ఈ యొక్క కూపన్ కోడ్ అనేది ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ అవుతుంది, అందరికీ అప్లికేబుల్ అవుతుంది. జస్ట్ పబ్లిక్ కూపన్ అని పెట్టేసి మనము ప్రొసీడ్ చేసేస్తే ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ అవుతుంది. మన యొక్క యాప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్ కూపన్ కోడ్ని. కాదు, ఈ యొక్క కూపన్ కోడ్ అనేది స్పెషల్గా చాలా షార్ప్ ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళు పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇస్తున్నారు, వాళ్ళకు మనం ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వాలి అని అనుకుంటే ప్రైవేట్ కూపన్ క్లిక్ చేసుకోవాలి. ప్రైవేట్ కూపన్ క్లిక్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ప్రైవేట్ కూపన్ అనేది ఓన్లీ ఆ స్టూడెంట్స్ మీదనే అప్లికేబుల్ చేయొచ్చు. మనకు నెక్స్ట్ స్టెప్లో ఏం చూపిస్తుంది అని అంటే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోమని కూడా చూపిస్తుంది ప్రైవేట్ కూపన్లో. బట్ ఇప్పుడు మనము పబ్లిక్ కూపన్ పెడదాం, ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేసేది పబ్లిక్ కూపన్ కాబట్టి. ఇంతకుముందు చెప్పాను చూసారా, కోర్స్ సెలెక్షన్ టైప్లో అసైన్ టు ఆల్ కోర్సెస్ అంటే 200 రూపాయల పైన ఉన్న కోర్సెస్ అన్నింటి మీద అసైన్ కావాలనేది అడుగుతుంది. కాదు, ఓన్లీ నేను సెలెక్ట్ చేసుకునే కోర్స్ మీదనే అసైన్ కావాలి అని అనుకుంటే అసైన్ టు స్పెసిఫిక్ కోర్స్ అని పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ కోడ్ కెన్ బి యూజ్డ్. అంటే ఈ యొక్క కూపన్ కోడ్ అనేది ఎన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎంతమంది స్టూడెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, 1000 స్టూడెంట్సా, 2000 స్టూడెంట్సా, అన్లిమిటెడ్ స్టూడెంట్సా. ఇప్పుడు మనం అనుకుంటాము ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్ అని అంటాం. ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్ అంటే ఇక్కడ 100 పెట్టుకున్నాం అనుకోండి, ఓన్లీ 100 టైమ్స్ ఈ కూపన్ కోడ్ యూజ్ అయిన తర్వాత 101 పర్సన్కి అనేది కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ కాదు. లేదు అలా కాదు, అన్లిమిటెడ్ కావాలనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ పెట్టేసుకోవాలి, అన్లిమిటెడ్. యూసేజ్ పర్ స్టూడెంట్ అని ఉంది కదా, యూసేజ్ పర్ స్టూడెంట్ అనేది ఉంది. ఒక స్టూడెంట్ ఈ యొక్క కూపన్ కోడ్ని ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఆల్ కోర్సెస్ మీద పెట్టినప్పుడు పనిచేస్తుంది. ఆల్ కోర్సెస్ అని అంటే ఇప్పుడు నేనే ఉన్నా ఒక స్టూడెంట్ని, నేను టెట్ డిఎస్సి ఈ 2 కోర్సెస్ తీసుకోవాలనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, టెట్ కోర్సు వేరే పెట్టారు, డిఎస్సి కోర్సు వేరే పెట్టారు. అప్పుడు ఏంది, రెండింటి మీద కూపన్ కోడ్ అప్లికేబుల్ ఉంది. బట్ మీరు యూసేజ్ పర్ స్టూడెంట్ ఓన్లీ 1 అని పెట్టారనుకోండి, నేను టెట్కైనా అప్లికేబుల్ చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే డిఎస్సికైనా అప్లికేబుల్ చేసుకోవచ్చు. బట్ రెండింటికి యూజ్ చేయరాదు. రెండింటికి యూజ్ చేయాలంటే ఒక స్టూడెంట్ 2 టైమ్స్ యూజ్ చేసుకునే విధంగా పెడితే అప్పుడు మాత్రమే 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ అసైన్ టు ఆల్ కోర్సెస్ మీద ఉన్నప్పుడు మనకు పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 అని పెట్టేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విజిబిలిటీ అనేది ఆన్లో ఉండాలి. ఎందుకంటే కూపన్ కోడ్ అనేది కనిపిస్తేనే కదా వాళ్ళు అప్లికేబుల్ చేసుకుంటారు, కనిపించకపోతే అప్లికేబుల్ చేయరు కదా. సో అందుకోసం ఓకే చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఇందులో మనకు ఎలిజిబుల్ అయిన కోర్సెస్ చూపిస్తుంది. మనం ఆల్ కోర్సెస్ పెట్టాం కాబట్టి మనకు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ చూపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఫినిష్ మీద క్లిక్ చేసామనుకోండి, ఫినిష్ అయిపోయింది. కూపన్ కోడ్ అనేది ఇంతే, 30% పెట్టేసుకున్నాము. కమ్మింగ్ సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 15th ఆగస్టు 6 AM స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఎప్పుడు అవుతుంది, అదే రోజు నైట్ 11:59 క్లోజ్ అవుతుంది. ఇది కూపన్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్పాను కదా. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే
చాలా డేస్ నుంచి మీ యొక్క కోర్సు ప్రైస్ ఎక్కువగా ఉందని కొనుక్కోకుండా వెనుకకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, డిసిజన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. దీని ద్వారా ఏంటి అని అంటే మన యొక్క కోర్సులో పర్చేసెస్ ఎక్కువగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా స్టూడెంట్స్కి కూడా మనం ఎంతో కొంత ప్రైస్ అనేది రెడ్యూస్ చేసిన వాళ్ళమని అవుతుంది. ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, యాప్ రిలేటెడ్ ఏమన్నా క్వైరీస్ ఉన్నాయి, యూ కెన్ రీచ్ అవుట్ మీ. ఇక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి మీరు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏ రిలేటెడ్ కంటెంట్ కావాలో మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పినా పర్లేదు, లేదు అంటే ఇక్కడ కింద కామెంట్ చేసినా పర్లేదు. నేను వాటి రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.